డిసెంబర్ నెల కుంభరాశి వారి రాశి ఫలితాలు. కుంభరాశి వారికి ఈ డిసెంబర్ నెలలో వణుకు పుట్టించే సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని ఒంటరిగా చూడండి. కుంభరాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ఏం జరుగుతుందో, వీరు ఈ నెల ఎలాంటి సంఘటనలు చూడబోతూ ఉన్నారో, ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, డిసెంబర్ నెలలో కుంభరాశి వారికి ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాము. రవి డిసెంబర్ 16న ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తాడు. కుజుడు డిసెంబర్ 6న కర్కాటక రాశిలో వక్రించి సంచారం చేస్తాడు. అలాగే బుధగ్రహం డిసెంబర్ 16న వృశ్చిక రాశిలో వక్రత్యాగం చేస్తాడు. శుక్రుడు డిసెంబర్ 3న మకర రాశిలోనికి వెళ్తాడు. మళ్ళీ డిసెంబర్ 29న కుంభంలోనికి ప్రవేశిస్తాడు. గురువు వృషభ రాశిలో వక్రించి ఉన్నాడు. శని కుంభంలో సంచారం చేస్తాడు. మీనరాశిలోనికి రాహు, కన్యరాశిలో కేతువు సంచారం చేస్తారు. ఈ డిసెంబర్ నెలలో కుజుడు మరియు గురువు వక్రించి సంచారం చేస్తారు. ఈ గ్రహాల సంచారం వల్ల కుంభరాశి వారికి డిసెంబర్ నెలలో ఏం జరుగుతుందో తెలుసుకుందాము. కుంభరాశి వాయుతత్వ రాశి. వీరు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు. కానీ ఇవి ఎప్పుడూ కార్యరూపం దాలుస్తాయో వీరికి తెలియదు. సాంఘిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కొత్త కొత్త పథకాలను తయారు చేయటం కొరకు అనేక మందిని కలుస్తూ ఉంటారు. కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కూడా కనపరుస్తూ ఉంటారు. నూతన ప్రదేశాలను సందర్శించటం వీరికి చాలా ఇష్టం. ఎక్కువగా కష్టించి పనిచేయటం కూడా వీరికి చాలా ఇష్టము. కుంభరాశి వారిది ప్రేమతత్వము అని చెప్పవచ్చు. కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణం చేయలేరు. వీరి ప్రేమను ఎదుటివారికి ఎలా వ్యక్తీకరణం చేయాలో వీరికి తెలియదు. వీరి సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు. వీరి దగ్గరి బంధువులకు, స్నేహితులకు వీరి మీద ఎలాంటి ఆపేక్ష ఉండదు. కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు. తమ వలన ఇతరులకు కష్టం కలిగితే వీరు చాలా బాధపడిపోతూ ఉంటారు. కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపటమే కాకుండా తాము చెప్పేదే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ డిసెంబర్ నెలలో కుంభరాశి వారికి మధ్యస్థంగా ఉంది. ఇంటా బయట కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కుంభరాశి వారికి చెందిన వారు ఎవరైతే దాంపత్య జీవితం గడుపుతూ ఉన్నారో వారికి ఈ నెల కొన్ని సమస్యలు ఎదురు కాబోతూ ఉన్నాయి. మీ మధ్య చిన్న చిన్న తగాదాలు వస్తాయి. కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులు ఇద్దరూ తమ జీవిత భాగస్వాములతో మాట పడతారు. కొన్ని సందర్భాల్లో వారు మీ శ్రమను గుర్తించరు. అలాగే మీరు కూడా వారి కష్టాన్ని గుర్తించరు. మీ మధ్య సరైన సఖ్యత ఉండకపోవటం వల్ల గొడవలు జరుగుతూ ఉంటాయి. పిల్లలతో మీ బంధం బాగానే ఉంటుంది. పిల్లలతో ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ జీవిత భాగస్వామితో సమస్యలు వస్తాయి. ఈ నెల మీరు మీ వైపు ఎటువంటి తప్పు లేకుండా చూసుకోండి. అలాగే మీరు మీ జీవిత భాగస్వామి గురించి ఇతరుల వద్ద తక్కువ చేసి చెప్పకండి. మీ మిత్రులకు కానీ, బంధువులకు కానీ, మీ తల్లిదండ్రులకు కానీ మీ జీవిత భాగస్వామి గురించి తక్కువ చేసి చెప్పకండి. ఇతరుల వద్ద మీ జీవిత భాగస్వామిని అవమానపరచకండి. మీరు మీ జీవిత భాగస్వామిపై చూపించే ప్రేమను లేదా కోపాన్ని అనేవి మీ పిల్లలు గమనిస్తూ ఉంటారు. మీరు గొడవలు పడటం వల్ల పిల్లలు మానసికంగా చాలా బాధపడుతూ ఉంటారు. ఇంట్లో పిల్లలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి. ఈ నెల మీరు బంధుమిత్రుల నుండి శుభవార్తలు వింటారు. బంధుమిత్రులకు మీరు సహాయకారులుగా ఉంటారు. వారి ఇంటి విషయాలలో కూడా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. మీరు ఎలాంటి స్వార్థం చూపించకుండా మీ మిత్రులకు సహాయం చేస్తారు. మీ మిత్రులు మిమ్మల్ని అభినందిస్తారు, గౌరవిస్తారు. అయితే ఈ నెల మీరు ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతూ ఉంటారు. ఆలోచన శక్తి తగ్గుతుంది. ఏదో జరిగిపోతుందనే భయంతో ఉంటారు. ఈ నెల మీకు కోపం ఎక్కువగా ఉంటుంది. కోపంలో ఏం చేస్తున్నారో మీకే తెలియదు. దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఉద్రేకంగా మాట్లాడుతూ ఉంటారు. తల్లి లేదా మీ భార్యపై అనవసరంగా కోపాన్ని చూపిస్తూ ఉంటారు. వారికి మీపై ఉన్న ప్రేమను గుర్తించకుండా అనవసరంగా వారిని తిడుతూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు.
మీరు కోపంలో మాట్లాడిన మాటల వల్ల వారు చాలా బాధపడుతూ ఉంటారు. మీరు వారిని అనరాని మాటలు అనేసి తర్వాత క్షమాపణ అడిగినా ఏం ప్రయోజనం ఉండదు. ఒకవేళ వారు మిమ్మల్ని క్షమించినా మీరు మాత్రం ఎప్పటికీ మర్చిపోరు. కాబట్టి కుంభరాశి వారి కోపంలో ఉన్నప్పుడు ఎవ్వరితో గొడవ పడకండి, ఏదీ మాట్లాడకండి. ఇంకా కుంభరాశి వారికి ఈ నెల తండ్రి వల్ల చిన్న సమస్యలు వస్తాయి. వారు ఇంటి బాధ్యతలు వదిలేసి మిమ్మల్ని దూషిస్తూ ఉంటారు. వారి జల్సాలను వారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీరు తండ్రి ప్రవర్తన మీకు నచ్చకపోవచ్చు, అలాగే మీకు బాధను కలిగిస్తుంది. మీరు మీ తండ్రిపై ఉన్న కోపాన్ని తల్లిపై చూపించే అవకాశం ఉంది. మీ తండ్రి కారణంగా మీకు మరియు మీ సోదరుల మధ్య గొడవలు రావచ్చు. సోదరుల వల్ల కష్టాలు వస్తాయి. వారు కూడా కొన్నిసార్లు ఇంటి అవసరాలను మర్చిపోయినట్లుగా జీవిస్తూ ఉంటారు. కెరీర్ గురించి ఆలోచించకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది మీకు మరింత బాధ కలిగిస్తుంది. ఇంకా ఈ నెల మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. శారీరక గాయాలు అవుతూ ఉంటాయి. మీకు లేదా మీ సోదరులకు గాయాలు అవుతూ ఉంటాయి, లేదా ఆరోగ్యం క్షీణిస్తుంది. మీరు ఈ నెల మీ గురించి మీ సోదరుల గురించి జాగ్రత్తలు తీసుకోండి. మీరు వాహనంపై వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలకు సొంత వాహనంపై వెళ్ళే దానికన్నా బస్సు, ట్రైన్ వంటి వాటిపై వెళ్ళండి. ఈ నెల మీరు మీ కుటుంబ జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఈ నెలంతా మీకు ప్రతికూలంగా ఉందా అని ఆలోచన వచ్చే ఉంటుంది. ఈ నెల మీకు ఆర్థిక పరంగా బాగుంటుంది. బహుమతులు కూడా అందుకుంటారు. కెరీర్ పరంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేసేవారికి కూడా బాగానే ఉంటుంది. పురోగతిని చూస్తారు. శ్రమ పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టాలని అనుకునే వారికి ఈ నెల బాగుంటుంది. ధైర్యంగా ఉంటారు. ఇతరులు తప్పు చేస్తే ప్రశ్నిస్తారు. మీ ఎదుట ఎంత పెద్దవారు ఉన్నా ఆలోచిస్తారు. తప్పు ఎవరు చేసినా తప్పేగా అని అనుకుంటూ ఉంటారు. మీ కోపావేశాల వల్ల కొన్నిసార్లు మంచి జరిగితే కొన్నిసార్లు చెడు జరుగుతుంది. ఈ నెల మీరు తలపెట్టే పనులు కొన్ని ఆలస్యమవుతాయి. ఒకే పని మీద మీరు 4-5 సార్లు తిరగవలసిన పరిస్థితి వస్తుంది. మనీ ట్రాన్సాక్షన్స్ కొన్ని వెనుక ముందు అవుతూ ఉంటాయి. ఆలస్యంగా చేతికి డబ్బు లభిస్తుంది. విదేశీ మూలకంగా ధన లాభం కలుగుతుంది. విదేశీ పరంగా లాభాలు కలుగుతాయి. తండ్రి ఆస్తి విషయంలో ఉన్న సమస్యలు తగ్గుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆన్లైన్ ఫ్రెండ్షిప్ వల్ల సమస్యలు వస్తాయి. తెలిసిన మిత్రులు, తెలియని మిత్రులు మీకు ఏదైనా వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయమంటే ముందు వెనుక ఆలోచించకుండా ఇన్వెస్ట్మెంట్ చేయకండి. వారికి లాభాలు కలిగాయని మీకు లాభాలు కలుగుతాయని ఆశించవద్దు. తెలియని వాటిల్లో, అవగాహన లేని వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు బాగా శ్రమిస్తే తప్ప ఉద్యోగం దొరకదు. మీకు చాలా అవకాశాలు ఉంటాయి, కానీ ఎందులో మీరు జాబ్ చేయాలో తెలుసుకోలేకపోతూ ఉంటారు. ఇతరుల సలహాలు విన్నా మీరు కన్ఫ్యూజ్లో ఉంటారు. విద్యార్థులకు ఈ నెల కొంచెం కష్టకాలంగా ఉంటుంది. మీరు ఏదైనా ప్రాజెక్టు తీసుకుంటే ఆ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయండి. ఇతరులపై నమ్మకం పెట్టుకోకండి. విద్యకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు ఈ నెలలో తీసుకోకపోవడమే మంచిది. ఈ నెల మీరు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. మీ కుటుంబ సభ్యులను ఇతరుల ముందు కించపరచకుండా మాట్లాడాలి. ఆడవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీరు సోదరీ భావంతో వారి దగ్గరకు వెళ్ళినా మీ చుట్టూ ఉన్న జనం తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అది మీకు ఆ అమ్మాయికి అవమానాలను తెచ్చిపెడుతుంది. ఈ నెల నుండి ఏలినాటి శని ప్రారంభం కాబోతూ ఉంది. ఏలినాటి శని ప్రభావం కారణంగా మీరు చేసే పనులు కొన్ని ఆలస్యమవుతూ ఉంటాయి. దానివల్ల మీకు అనుభవం పెరుగుతుంది. నెక్స్ట్ టైం ఆ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉంటారు. ధనస్థానంలో రాహువు ఉండటం వల్ల ధనపరంగా కొన్ని లాభాలు కలుగుతాయి. కుజుడు వక్ర సంచారం కారణంగా మీ జీవితంలో కొన్ని హెచ్చుతగ్గులు వస్తాయి. జీవన శైలిలో మరియు కుటుంబంలో అనేక మార్పులు వస్తాయి. కేతువు 8వ ఇంటిలో ఉండటం వల్ల మీరు డబ్బు సంపాదన కోసం చేసే ప్రయత్నాల్లో కొన్ని నష్టాలు కలుగుతాయి. అంటే పార్ట్ టైం జాబ్స్ ఆఫర్స్కి అప్లై చేయటం వల్ల కానీ ఇతర మార్గాల్లో డబ్బు సంపాదన కోసం చేసే ప్రయత్నాల్లో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. రవి ప్రభావం వల్ల కొన్ని సంతోషకర వార్తలు వింటారు. అంటే సంతానం కోసం ఎదురు చూసేవారు సంతానం విషయంలో శుభవార్తలు వింటూ ఉంటారు. అలాగే ఆస్తికి సంబంధించిన వాటిల్లో కూడా కొన్ని శుభవార్తలను వింటారు. ఇలా ఏదో ఒక రకమైన శుభవార్తను వింటూ ఉంటారు. మొత్తం మీద కుంభరాశి వారికి ఈ నెల మధ్యస్థంగా ఉంది. తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండండి.
ఇక ఈ నెల మీరు రాహుకేతు గ్రహాలకు, శని గ్రహానికి పూజలు చేయాలి. ఈ గ్రహాల వద్ద దీపం వెలిగించాలి లేదా రావి చెట్టుకు పూజ చేసి దీపం వెలిగించాలి. ప్రతి శనివారం శని చాలీసాను చదవండి. ప్రతిరోజు 19 సార్లు ఓం హ్రీం శ్రీం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని ఏకాగ్రతతో తప్పులు లేకుండా జపించాలి. ఇంటిలో కానీ గుడిలో కానీ ఒక చోట కూర్చొని ఈ మంత్రాన్ని 19 సార్లు చక్కగా జపించాలి. ప్రతిరోజు కుదరకపోతే కేవలం శనివారం రోజైనా సరే ఈ మంత్రాన్ని జపించండి. మీకు అంతా మంచిగా జరుగుతుంది. మరి కుంభరాశికి చెందిన వారందరూ కూడా ఈ డిసెంబర్ నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 1, 3, 7, 12, 18, 28, 30. ప్రతికూలంగా ఉన్న తేదీలు 5, 10, 14, 16, 23, 25. ఇవి కుంభరాశి వారి డిసెంబర్ నెల రాశి ఫలితాలు.